హలో ఎవ్రీవన్, మీరు వింటున్నది అపకారికి ఉపకారం ఎపిసోడ్ 4. ఎపిసోడ్ 1, 2, 3 లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇక కథ స్టార్ట్ చేద్దాం. పెద్దల అనుమతి తీసుకురావాలని ఇద్దరు గ్రామస్తులు వెళ్ళిన వెంటనే పరదేశి ఆ బాలుడి అరికాళ్ళు అరిచేతులు బాగా రుద్దాడు. తర్వాత అరచేత్తో వాడి గుండెల మీద రాశాడు. కొద్ది క్షణాల్లో బాలుడు కళ్ళు తెరిచి చిన్నగా మూలిగాడు. పరదేశి వెంటనే లేచి ఇంటి పెరట్లోకి వెళ్ళాడు. అక్కడ ఉన్న ఏవో చెట్ల ఆకులు కోసుకొచ్చి, ఈ ఆకులు ప్రతి ఇంటి పెరట్లోనూ ఉంటాయి, వీటితో ఎన్నో రకాల వ్యాధులను నయం చేయొచ్చు అంటూ వాటిని తన 2 అరచేతుల మధ్య నలిపి వచ్చిన రసాన్ని ఆ బాలుడి నోట్లో 4-5 చుక్కలు పోశాడు. మరుక్షణం బాలుడు లేచి కూర్చొని తల్లిదండ్రులకేసి చూస్తూ నవ్వాడు. బాలుడి తల్లి పట్టరాని ఆనందంతో పరదేశికి నమస్కరించి, "నువ్వు మనిషివి కాదు, దేవుడివి. చచ్చిపోయాడనుకున్న నా బాబుని రక్షించావు" అన్నది. ఈలోగా గ్రామ పెద్దలిద్దరూ అక్కడికి వచ్చారు. జరిగింది చూసి తెల్లపోయారు. చిన్న పెద్ద పరదేశి వంక క్రూరంగా చూస్తూ, "మా మందులకు బతకనివాడు నీ మందుకు బ్రతికాడంటే నువ్వు మాంత్రికుడివై ఉండాలి. మా గ్రామానికి ఎందుకొచ్చావో చెప్పు" అని గద్దించి అడిగారు. పరదేశి ఎంతో శాంతంగా, "అయ్యా, నేను మాంత్రికుణ్ణి కాదు. హిమాలయాల్లో ఒక గొప్ప తపస్శాలి వద్ద పెరిగాను. ఆయన దగ్గరే సకల విద్యలు అభ్యసించాను. మంచితనంతో 10 మందికి సేవ చేయమని ఆయన ఆదేశించగా దేశాలు తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. నా కళ్ళ ముందే ఒక నిండు ప్రాణం పోతుండగా చూడలేక నాకు తెలిసిన వైద్యం చేశాను" అని గ్రామ పెద్దలకు తన కథ చెప్పుకున్నాడు. "మా అనుమతి లేకుండా ఈ బాలుడికి వైద్యం చేశావు. అందువల్ల ఈ గ్రామానికి అరిష్టం. ఆ అరిష్టం పోవాలంటే ఏ బాలుడినైతే నువ్వు బతికించావో ఆ బాలుడి తల్లిదండ్రులే నిన్ను కొరడా దెబ్బలు కొడితే భరించాలి. ఇందుకు అంగీకారమేనా" అని అడిగాడు పెద్ద. "ఆ విధంగా మీ గ్రామానికి అరిష్టం తొలగిపోతుందంటే ఆ దెబ్బలు తినడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అన్నాడు పరదేశి. పెద్దలు ఆజ్ఞాపించక ఆ బాలుడి తల్లిదండ్రులు చెరొక 10 కొరడా దెబ్బలు పరదేశిని కొట్టారు. పరదేశి వీపు చిట్లి రక్తం కారింది. "మా గ్రామానికి అరిష్టం పోయింది. తక్షణం నువ్వు గ్రామాన్ని విడిచి వెళ్ళు" అన్నారు పెద్దలిద్దరూ. అందుకు పరదేశి, "అయ్యా, నా వల్ల వచ్చిన అరిష్టం పోయే ఉపాయం మీరే చెప్పారు. నేనెవరికి ఏ సాయం చేసినా వారి వల్ల 20 కొరడా దెబ్బలు తింటాను. ఆ విధంగా మీ గ్రామానికి ఏ అరిష్టమూ ఉండదు. నన్ను ఈ గ్రామంలో కొంతకాలం ఉండనివ్వండి" అన్నాడు. ఈ జవాబు విని గ్రామ పెద్దలు చాలా ఆశ్చర్యపడ్డారు. చిన్న పెద్ద పరదేశిని, "నువ్వు మూర్ఖుడిలా ఉన్నావు. దెబ్బలు తింటూ ఈ గ్రామంలోనే ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు" అని అడిగాడు. అయ్యా, అపకారికి కూడా ఉపకారం చేయమని అన్ని శాస్త్రాలు పురాణాలు చెబుతూ ఉన్నవి. అలాంటిది ఈ గ్రామంలో ఉపకారం చేసిన నన్ను కొరడా దెబ్బలు కొట్టి శిక్షించేటంత మూర్ఖులున్నారు. నాలాంటివాడు తప్ప ఇలాంటి వాళ్లకు మరెవరూ సాయం చేయగలరు. వీళ్ళ మీది జాలి వల్లే ఇక్కడ కొంతకాలం ఉండాలనుకుంటున్నాను" అన్నాడు పరదేశి. పెద్దలిద్దరికీ ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. ఈ పరదేశి వల్ల తమ అధికారానికి ప్రమాదం రావచ్చని వాళ్ళు అనుమానించి, "నువ్వు ఎన్ని చెప్పినా లాభం లేదు. వెంటనే గ్రామం వదిలిపో" అన్నారు కోపంగా. "నేను వెళ్ళను" అన్నాడు పరదేశి నెమ్మదిగా. "వెళ్ళకపోతే నిన్ను బలవంతంగా పంపివేయగలం తెలుసా" అన్నారు పెద్దలిద్దరూ. పరదేశి చిరునవ్వు నవ్వి, "నాకిష్టమై సహిస్తే సరే, కానీ బలవంతంగా మాత్రం నన్నెవరూ ఏమీ చేయలేరు. నాకిష్టం లేనప్పుడు నన్నెవరైతే కొడతారో వాళ్ళకే ఆ దెబ్బలు తగులుతాయి. నన్ను తోసిన వాళ్ళే పడిపోతారు. నాకు విషప్రయోగం చేసిన వాళ్ళే చచ్చిపోతారు" అన్నాడు. ఈ మాటలతో పెద్దలకు విపరీతమైన కోపం వచ్చింది. వాళ్ళు అక్కడున్న ఇద్దరు యువకులతో, "చూస్తారేం, వీడేదో మాంత్రికుడు. వెంటనే వీధవతలకి ఇచ్చేయండి" అన్నారు. వెంటనే యువకులిద్దరూ పరదేశిని సమీపించబోయారు. కానీ అప్పుడు ఒక విచిత్రం జరిగింది. ఎవరో ఈడ్చినట్టుగా వాళ్ళిద్దరూ పోయి వీధిలో పడ్డారు. ఇది చూసి పెద్దలిద్దరూ వెలవెలపోయారు. వాళ్ళంతవరకు పరదేశిని బాగా వైద్యం తెలిసినవాడే అనుకున్నారు. కానీ ఇప్పుడు జరిగింది చూశాక వాళ్ళకతడు మాంత్రికుడేమో అన్న భయం కలిగింది. పెద్దలకి మాయమాటలతో ప్రజల్ని మోసపుచ్చడం తెలుసు, కానీ మంత్రతంత్రాలు తెలియవు. "అయితే నువ్వు నిజంగానే మాంత్రికుడివన్నమాట. ఈ గ్రామానికి మమ్మల్ని ఎదిరించడానికి వచ్చావా" అని అడిగాడు పెద్ద ఆయన. "నేను మాంత్రికుణ్ణి కాదు. ఇతరులకు ఉపకారం చేస్తుండడమే నా పని. నేనిక్కడికి మిమ్మల్ని ఎదిరించడానికి రాలేదు. మీకు సేవ చేయాలని వచ్చాను. మిమ్మల్ని సేవించుకుంటే తప్ప మీ గ్రామ ప్రజలకు సాయపడలేను కదా"
అన్నాడు పరదేశి. తమనెదిరించనని, సేవ చేసుకుంటానని పరదేశి చెప్పగానే పెద్దలిద్దరికీ సంతృప్తి కలిగింది. వాళ్ళు వెంటనే పరదేశి ఆ గ్రామంలో ఉండేందుకు అనుమతించారు. తరువాత పరదేశితో చిన్న పెద్ద, నువ్వు మా అనుమతి లేకుండా ఎవరికి సాయపడకూడదు, ఆ సంగతి బాగా గుర్తుంచుకో అన్నాడు హెచ్చరిస్తున్నట్టు. ఇతరులకు సాయపడే విషయంలో నేనెవరి అనుమతి కోసం ఎదురు చూడను. హాని చేయమంటే నేను ఈ దేశపు రాజు మాట కూడా వినను. మిగతా అన్ని విషయాల్లోనూ మీరేం చెప్పినా చేస్తాను అన్నాడు పరదేశి నిర్భయంగా. పెద్దలిద్దరూ అయిష్టంగా తలాడిస్తూ అక్కడి నుంచి బయలుదేరారు. వాళ్ళ నివాసం పక్కపక్క ఇళ్లల్లో. ఆ ఇళ్ల మధ్య ఒక చావడి ఉన్నది. గ్రామస్తులు ఆ చావడిలోనే పెద్దలతో సంప్రదింపులు చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇళ్లకు ఎదురుగా ఒక పెద్ద దిబ్బ ఉన్నది. దాని మీద చిన్న గుడిసె ఒకటి చేయించి పరదేశిని అందులో ఉండమన్నారు. పరదేశి అక్కడ నివసించసాగాడు. పెద్దలిద్దరికీ పరదేశి చాలా విచిత్రమైన మనిషిలా కనిపించాడు. అతడికి మంత్రతంత్ర విద్యలు తెలిసినట్టు కనిపించినా ఎవరి మీద వాటిని ఎప్పుడూ కానీ ప్రయోగించలేదు. అతడెప్పుడు చిరునవ్వుతో ఉంటాడు తప్పితే దేనికి ఎవరి మీద కోపగించుకోడు. అతడు రోజు పని కట్టుకొని గ్రామంలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చిందో విచారించేవాడు. దానికి సులువైన పరిష్కార మార్గం చెప్పి పెద్దల ముందే నిర్ణయించిన విధంగా వాళ్ళ చేత 20 కొరడా దెబ్బలు తినేవాడు. ఆ దెబ్బలు తిని ఆ బాధను మనోనిబ్బరంతో భరించేవాడు. ఇలా కొంతకాలం జరిగేసరికి గ్రామస్తులకు ఈ పద్ధతి చాలా అన్యాయం అనిపించింది. వాళ్ళలో కొందరు ఒక రోజున పెద్దలిద్దరినీ కలుసుకొని, మాకు సాయపడుతున్న వాణ్ణి మేమే కొట్టడం మాకు బాధ కలిగిస్తుంది, ఈ పద్ధతి మానివేయడం మంచిదేమో అన్నారు. దానికి పెద్దతను కోపంగా, అంటే మీరు నాకే నీతులు చెబుతున్నారన్నమాట. ఆ పరదేశి పెద్ద మాంత్రికుడు. మీరు కొట్టే కొరడా దెబ్బలేవి వాడికి తగలవు. వాణ్ణి గ్రామం నుంచి తరిమేయడానికి శక్తిశాలకు ఊరుకున్నాం. వాడేదో సొంత మేలు కోసం ఈ గ్రామం వచ్చాడు. మాంత్రికుల నుంచి మేలు పొందడం అరిష్టదాయకం. కావాలంటే ఒకసారి వాణ్ణి కొట్టకుండా ఊరుకోండి, ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది అన్నాడు. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో కథ కంటిన్యూ చేద్దాం. ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి కథలు అప్లోడ్ చేస్తాను. ఆ కథలు మీ వరకు రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.